ప్రస్తుతానికి వెస్ట్ జోన్తో పోల్చుకుంటే ఈస్ట్ జోన్లో రేట్లు ఎలా ఉన్నాయి? డెఫినెట్గా తక్కువ ఉన్నాయండి. అందులో ఎటువంటి డౌట్ అక్కర్లేదు. ఇది రైట్ టైం అయినా నిజంగానే ఈస్ట్ జోన్లో ఇన్వెస్ట్ చేస్తే 10-15 సంవత్సరాల్లో అక్కడ వీరన్నట్టు ఈ ట్రిపుల్ కంప్లీట్ అయిపోయి అవుతుందండి. ఒక 10 సంవత్సరాల్లో ఇన్వెస్ట్ డబుల్ అయ్యే అవకాశం ఉంది. డెఫినెట్గా గ్రోత్ ఉంటుంది. అంటే ఎందుకు ఈ ప్రశ్న అడిగా అంటే సామాన్యమైన ప్రజలు ఇప్పుడు వెస్ట్ జోన్లో కొనడానికి వాళ్ళకి అందుబాటు ధరలు అయితే లేవు. చాలామంది ఫోకస్ అందరూ ఏంటంటే ఇప్పుడు ఈస్ట్ జోన్లో కొంత ఫోకస్ చేస్తున్నారు. సో వాళ్ళకున్న బడ్జెట్లో ఈస్ట్ జోన్లో అయితే మనకి తక్కువలో అక్కడ ల్యాండ్స్ దొరుకుతాయని చెప్పి కూడా ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. సో మరొక గవర్నమెంట్ కూడా ఎక్కువ ఫోకస్ చేయడం కూడా మనకి ఇక్కడ కనపడుతుంది. సో ఈస్ట్ జోన్లో ఇన్వెస్ట్ చేస్తే మిడిల్ క్లాస్ పీపుల్కి సో 10-15 సంవత్సరాల్లో వీళ్ళకి అనుకున్న స్థాయిలో ఆ రిటర్న్స్ అనేది ఉంటాయి. డెఫినెట్గా ఉంటుందండి. వెస్ట్ జోన్ అంత ఫాస్ట్ ఉండదు. బట్ ఎందుకంటే నాకు మొన్న న్యూస్లో రాగానే నాకు నిన్నటి కాల్స్ మొదలైనాయి. ఇది సార్ ఈస్ట్ జోన్లో పెట్టొచ్చా, పెడితే అసలు ఇండస్ట్రీ వస్తుందా, ఏ ఇండస్ట్రీ వస్తుంది, ఇవన్నీ కూడా డిస్కషన్ జరుగుతుంది. సో అంటే మన పబ్లిక్ ఎలా ఉన్నారంటే దే విల్ వెయిట్ అండ్ వాచ్. ఏదైనా కొత్తది వస్తుందంటే ఎస్పెషల్లీ మన సౌత్లో దే విల్ ట్రై ఇమీడియట్లీ. ఒకసారి ఇంకా ఇప్పుడు టూ ఎర్లీ టు టెల్. మేబీ ఒక నెల 2 నెలల్లో ఈ ప్లాన్లో వచ్చి ఏమేమి వస్తున్నాయి, ఎక్కడేమి వస్తుంది, మెట్రో ఎంతవరకు ఎక్స్పాండ్ అవుతుంది, ఇండస్ట్రీ బెల్ట్ ఎక్కడి వరకు రావచ్చు, రోడ్స్ ఎంత విడత పెరుగుతున్నాయి, ఇవన్నీ చూసుకుంటే కనుక డెఫినెట్గా ఇట్స్ ఎ గ్రోత్ కారిడార్. అండ్ ఇప్పుడు అఫోర్డబుల్ ప్రైసింగ్లో అయితే మిడిల్ క్లాస్ పర్సన్ కెన్ టేక్ ది ఛాన్స్ ఇన్వెస్ట్ చేసుకుంటే. ఇప్పుడు మెయిన్ రోడ్ సైడ్ అయితే ఆల్రెడీ కొద్దిగా పెరిగింది, కొద్దిగా ఇన్సైడ్ మెయిన్ రోడ్ అంటే 2, 3, 4, 5 కిలోమీటర్లు వెళ్తే మాత్రం ఈ బెల్ట్ ఈస్ట్ జోన్ బెల్ట్ రైట్ ఫ్రమ్ ఉప్పల్ టు గట్కేశ్వర్ టు బీబీ నగర్ టు యాదగిరిగుట్ట అంతా కూడా మీకు పాజిటివ్ సైన్ ఉన్నది. కొనుక్కునే వాళ్ళు రెడీ చేసి పెట్టుకొని ఒక్కసారి కొద్దిగా వెయిట్ చేసి ఈ ప్లాన్ వస్తుందని చెప్పారు కానీ ఏం వస్తుంది అనేది ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఆ క్లారిటీ కనుక వస్తే డెఫినెట్గా నాకు తెలిసి 1-2 స్పెషల్ ఎకనామిక్ జోన్స్ డిక్లేర్ చేస్తారు. ఇండస్ట్రీస్ కొద్దిగా వస్తాయంటే, ఇండస్ట్రీస్ వచ్చాయంటే మీరు బెంగళూరు హైవే కానీ అట్లా ఎక్స్పర్ట్ అంటే బెనిఫిట్ ఏంటంటే ఇండస్ట్రీస్ ఉన్నాయి బాగా. ఆ ఇండస్ట్రీస్ వచ్చాయంటే అన్ని ఎంప్లాయ్మెంట్. ఇండస్ట్రీస్ మీన్స్ ఎంప్లాయ్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీన్స్ ఇండస్ట్రీ, ఇండస్ట్రీ మీన్స్ ఎంప్లాయ్మెంట్, ఎంప్లాయ్మెంట్ మీన్స్ గ్రోత్. సో డెఫినెట్గా ఆ లుక్ ఈస్ట్ అనేది ఇట్ ఈస్ ఏ మంచి ప్రపోజల్ అది. కాదు అది ఎంతవరకు అమలు పరుస్తారు, ఏమొస్తాయి, ఏమేమి కమిట్మెంట్ అవుతారు, వాట్ ఈస్ ది టైం ఫ్రేమ్, ఫేజ్ 1 ఎంత వస్తుంది, ఫేజ్ 2 ఎంత వస్తుంది, దీని మీద మనం కొద్దిగా చర్చించి డిస్కస్ చేయాలి. సో మరి ఈస్ట్లో లొకేషన్స్ ఎక్కడ ఉన్నాయి బెస్ట్ లొకేషన్స్ ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి? ఇదేనండి ఈస్ట్ కానీ వరంగల్ హైవే కానీ మీరు చూసుకుంటే ఇప్పుడు ఉప్పలు నాగోలు కొనే స్టేజ్లో లేవు. ఆల్రెడీ బాగా ఎల్బీ నగర్ కానీ ఉప్పల్ కానీ నాగోలు కానీ అన్నీ బాగా పెరిగిపోయి. ఇప్పుడు నెక్స్ట్ గ్రోత్ ఎక్కడంటే ఉప్పల్ తర్వాతనండి. చౌటు ఉప్పల్ ఉంది, దెన్ యూ గో టు ది అటు బీబీ నగర్, గట్కేశ్వర్, యాదగిరిగుట్ట వెళ్తే అది ఆల్మోస్ట్ మీకు 70-80 కిలోమీటర్. ఇక్కడ మన బెంగళూరు హైవే జడ్చర్ల వరకు ఎట్లా వెళ్ళిందో, ముంబై హైవే బుద్వేల్ జైరాబాద్ ఎట్లా వెళ్ళిందో అక్కడ యాదగిరిగుట్ట దాకా వెళ్తుంది. సో డెఫినెట్గా ఇనీషియల్ ఇప్పుడైతే మీకు గ్యాప్స్ ఉన్నాయి. అంటే ఉప్పల్ నుండి వెళ్ళేటప్పుడు అంత ఏరియాస్ అన్నీ కన్స్ట్రక్షన్ కానీ అన్నీ లేవు, కొద్దిగా అవుతున్నాయి. కానీ ఈ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయంటే ఆటోమేటిక్గా ఇక రైల్వే స్టేషను, బస్ స్టేషను అన్నీ కూడా హాస్పిటల్స్, స్పెషల్ ఎస్సీజెట్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ స్ట్రెచ్ మొత్తం పెరుగుతుంది. వాట్ హ్యాపెన్ టు వెస్ట్, దిస్ సేమ్ థింగ్ విల్ బి రిప్లికేటెడ్. ఓన్లీ ఏంటంటే వెస్ట్కి ఇక్కడికి తేడా ఏంటంటే వెస్ట్ ఐటీ కారిడార్ ఉంది. ఆ ఐటీ కారిడార్ అనేది ఈస్ట్లో మిస్సింగ్ ఉంది. ఆ ఐటీ కారిడారా లేదా ఇంకేదైనా ఫార్మా కారిడారా లేదా ఇంకేది కారిడార్ వస్తుంది అనేది ఒకసారి క్లారిటీ వస్తే మాత్రం గ్రోత్ అనేది ఇనీషియల్గా అంత ఉండదు. ఇప్పుడు ఇక్కడ ఏమంటాం అంటే వెస్ట్ జోన్లో 4 to 5 yearsలో డబుల్ అవుతుంది అంటున్నాం. అక్కడ మేబీ 7-8 years పట్టవచ్చు. బట్ ఓవర్ ఆఫ్టర్ పీరియడ్ ఆఫ్ 10 years 12 years ఆ స్టేజ్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో మెట్రో ఫేజ్ 2 కూడా చాలామంది ఎక్కువ దాని మీద హోప్స్ పెట్టుకున్నారు. ఫేజ్ 2 మొత్తం ఎన్ని కిలోమీటర్లు, ఏ రూట్ ఎలా ఉంటుందని చెప్పి కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు మార్కెట్ కూడా చర్చ నడుస్తుంది. ఫేజ్ 2 అనేది చాలా మంచిదండి. మొత్తం విస్తీర్ణం 70 kilometers పెట్టారు 4. మేజర్గా ఏ ఏరియాస్ ఫోకస్ చేస్తుందంటే JBS టు MGBS వయా చంద్రాయనగుట్ట, జూబ్లీ బస్ స్టేషన్ టు MG బస్ స్టేషన్ వయా చంద్రాయనగుట్ట. అంటే ఇంతవరకు ఆ ఏరియాని ఎవరు ట్యాప్ చేయలేదు. నెక్స్ట్ పటాన్చెరు టు మియాపూర్ టు పటాన్చెరు. నెక్స్ట్ మీకు రాయదుర్గం టు అమెరికన్ కౌన్సిలేట్, నాగోల్ టు శంషాబాద్. ఇవి 4 ఎక్స్పాన్షన్లు. ఇవి కనుక వచ్చాయంటే డెఫినెట్గా గ్రోత్ ఫ్యాక్టర్కి ఇండికేటర్స్. దీస్ ఆల్ ఆర్ గ్రోత్ ఇండికేటర్. మెట్రో, హాస్పిటల్, ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్ అంటే గ్రోత్ ఇండికేటర్స్. గ్రోత్ కారిడార్ ఒకసారి అది స్టార్ట్ అయిందంటే మిగతా ఆటోమేటిక్గా మ్యాథమెటిక్స్లో అంటాం ఇంప్లాయిస్ అండ్ ఇంప్లాయిడ్. ఒకసారి ఇది స్టార్ట్ అయిందంటే మిగతా అభివృద్ధి ఆటోమేటిక్ జరిగిపోతుంది.
అదే మనం చూసాం ఎయిర్పోర్ట్ లేనప్పుడు ఎయిర్పోర్ట్ శంషాబాద్ ఎవరికి తెలియదు. అప్పుడు జీవీకే వాళ్ళు అప్పుడు జిఎంఆర్ వాళ్ళు కట్టినప్పుడు ఎయిర్పోర్ట్ అంటే ఎందుకు ఇంత దూరం ఎవరు వెళ్తారు అన్నారు. ఇప్పుడు ఎయిర్పోర్ట్ అనేది 30 minutes బంజారాహిల్స్ ఎక్కితే మనం 30-35 minutes వెళ్ళిపోతున్నాం. పివిఎన్ఆర్ ఎక్స్ప్రెస్ హైవే ఎక్కాం అనుకోండి, నేను రెగ్యులర్గా పోతాను కాబట్టి బేగంపేటలో ఉన్నప్పుడు 10 నిమిషాలు పట్టేది, 10 నిమిషాలు బాగుంటాయి. ఇప్పుడు 6 గంటలు పడుతుంది. బట్ ఆ బేగంపేట ఎయిర్పోర్ట్కి దానికి కంపారిజనే లేదు. సో శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చాక అక్కడ చుట్టుపక్కల ఏరియాలు అన్నీ కూడా బ్యాండ్ అంటే రేట్లు మామూలుగా లేవు. సో ఈ మెట్రో వల్ల ఏమవుతుందంటే ట్రాన్స్పోర్టేషన్ మెయిన్లీ ట్రాఫిక్ పొల్యూషన్ తగ్గుతుంది. ఇప్పుడు నువ్వు చూసుకుంటే మెట్రో స్టేషన్స్లో ఆల్రెడీ అక్కడ పార్కింగ్లో చూస్తే కనుక వందలు వేలు వెహికల్స్ కనిపిస్తాయి ఏ మెట్రో స్టేషన్కి వెళ్ళి. అంటే అన్ని వెహికల్స్ రోడ్డు మీద కనిపించవు కదా. ఇప్పుడు ఈ మెట్రో ఇప్పుడు శంషాబాద్ వరకు కానీ లేదా పటాన్చెరు వరకు కానీ లేదా అటు అమెరికన్ ఐటీ కారిడార్ కూడా కొద్ది బెనిఫిట్ వస్తుంది. ఇప్పుడు ఇంతకుముందు కొద్ది బాధపడేవారు, కొద్దిగా పెంచాడు కాబట్టి దీనివల్ల ఈ 70 kilometers వల్ల నాకు తెలిసి 25-30% ట్రాఫిక్ విల్ కట్ డౌన్. అట్ ద సేమ్ టైం ఈకో ఫ్రెండ్లీకి సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే ట్రాఫిక్ పొల్యూషన్ ఉండదు కాబట్టి, వెహికల్స్ లేనప్పుడు పొల్యూషన్ ఆటోమేటిక్ తగ్గుతుంది. అండ్ మోర్ ది పబ్లిక్ విల్ బీ హ్యాపీ దట్ వితౌట్ ఎనీ టైర్డ్నెస్. 2 గంటలు బండి నడుపుకొని కారు నడుపుకొని వెళ్ళాలంటే యూ లూజ్ సర్టన్ ఎనర్జీ, క్యాలరీస్ పోతాయి, మీకు ఎనర్జీ లెవెల్స్ పడిపోతాయి. ఎనర్జీ లెవెల్స్ పడిపోయామంటే మాత్రం మీకు ఇబ్బంది అవుతుంది. సో మనం 2 గంటలు డ్రైవ్ చేసుకొని మళ్ళీ అట్నే 2 గంటలు అంటే మనిషి బాడీని లాస్ట్ టైం కూడా లైఫ్ స్పాన్ ఆఫ్ ది హ్యూమన్ ఇండివిజువల్ విల్ రెడ్యూస్. ఇప్పుడు అది బెనిఫిట్. ఇండైరెక్ట్గా ఈ మెట్రో వాడుకునే వాళ్ళు హాయిగా ఇంకోటి వర్కింగ్ కూడా వైల్ ట్రాన్స్పోర్ట్ ఆల్సో దే కెన్ వర్క్. మెట్రోలో కూర్చొని ల్యాప్టాప్ ఆన్ చేసుకొని పనులు చేసుకో. బస్సులో ఉన్నది ఇంతకుముందు కార్లో ఉన్నది జరిగేది కాదు. బట్ ఇప్పుడు ఏంటంటే మెట్రోలో లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ డూయింగ్ ది ఫాలో అప్ జాబ్స్. ఆఫీస్కి వెళ్ళే ముందు 1 గంట, అరగంట, 30 గంట జర్నీ ఉంది కాబట్టి ఆ జర్నీలో పీస్గా వెళ్తున్నారు, పొల్యూషన్ లేకుండా వెళ్తున్నారు, సేఫ్గా వెళ్తున్నారు, ప్లస్ వాళ్ళ వర్క్ కంట్రిబ్యూషన్ పెరుగుతుంది. ఇవన్నీ కూడా శుభపరిణామాలు. సో మెట్రో ఎక్స్పాన్షన్ వల్ల ఐ థింక్ ఇట్ ఈస్ బెనిఫిటెడ్ నాట్ ఓన్లీ టు ది అండ్ దాని రెవెన్యూ టు ది గవర్నమెంట్. అన్నిటికన్నా మోస్ట్ హైలైట్ ఏంటంటే రెవెన్యూ అంటే డబ్బులు ఆటోమేటిక్ కావాలి గవర్నమెంట్కి. రియల్ ఎస్టేట్లో ఎట్లా డబ్బులు వస్తున్నాయో మెట్రో పెట్టిన తర్వాత అది తెలిసి నేను తక్కువ ట్రావెల్ చేస్తాను, 35, 40, 50 రూపీస్ అయితే టికెట్ ఉంటుంది. బట్ ఆ టికెట్ ఇట్ ఈస్ వర్త్. మీరు ఆల్మోస్ట్ క్యాబ్లో వెళ్తున్నట్టే. క్యాబ్లో వెళ్తే రోడ్డు మీద ట్రాఫిక్ లేట్ అయింది. ఇక్కడ ఎవ్రీ 3-4 minutes 2 minutes ఒక స్టేషన్ ఉంది. అండ్ డెస్టినేషన్ ఈజ్ బీయింగ్ రీచ్ ఇన్ స్పెసిఫైడ్ టైం. వీఆర్ వెరీ క్లియర్. టైమింగ్స్ బాగా మెయింటైన్ చేస్తున్నారు అండ్ మినిట్ టు మినిట్ మెయింటైన్ చేస్తున్నారు. అది వెరీ ప్లస్ పాయింట్.